మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను. మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగాను. మా అమ్మగారు లెక్చరర్ అండి అన్నాడు. ఏ కాలేజీలో అని అడిగాను. చెప్పారు. అయితే మీరు సగం క్రైస్తవులే అన్నాను. అదేంటి అంటే మీ సనాతనంలో మీరు చదువుకోకూడదండి, మీరు కాలేజీకి పోకూడదు, మీ స్త్రీలు అస్సలు చదువుకోకూడదు, వాళ్ళు చదువు చెప్పడం ఏంటి? చూసారా మా భావజాలంలోకి వచ్చేసారు అన్నాను. అయ్యో నవ్వుతున్నాడు. అయ్యో బాబోయ్ మీరు ఎట్టి ఏది చెప్పినా నువ్వు సగం క్రైస్తవుడు అన్నాను. ఆయనకు మైండ్ బ్లాక్. ఏంటంటే చెప్పాను. చూసారా, దేవుని రాజ్యం ఆవగింజంతదే, కానీ అది పెరుగుతుంది, నీకు తెలియకుండానే పెరుగుతుంది, విస్తరిస్తుంది, మహావృక్షం అవుతుంది. మీ అమ్మగారికి చదువు చెప్తుంది. అర్థమైందా? ఎలా కట్టాం, నీ రాజు ఎలా కట్టాడు? స్త్రీలకు చదువు, వాళ్ళు రొట్టెలు ఎత్తాలి, వాళ్ళు అన్నం వండాలి అని మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళు షెడ్యూల్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే మగవాళ్ళు పురుషులు, మనము స్త్రీలను పురుషులను పక్కపక్కను కూర్చోబెట్టి 200 సంవత్సరాల క్రితమే చదువు చెప్పాం. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఆ రాజ్య ప్రభావానికి తట్టుకోలేక, నిజమైన మనుష్యత్వాన్ని చూసి తట్టుకోలేక మతం గిలగిలగిల కొట్టేసుకుంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ అలు పెరగకూడదు, మన విలువలు అలు పెరగకూడదు. లే నిలబడు అనే పాట మళ్ళీ మళ్ళీ పాడుకోండి. నిలబడాలి, దేవుని రాజ్యం కోసం నిలబడాలి, నీ రాజు కోసం నిలబడాలి. ఆ రాజు నీ ఊరికి రాజు, ఆ రాజు ఈ దేశానికి రాజు. ఇప్పుడు రాజు ఆయనే, తర్వాత రాజు ఆయనే. అప్పుడెప్పుడో వస్తాడు అనుకుంటారు, ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. ఒకరోజు తెర చినుగుతుంది. హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్. బిహోల్డ్ ద కింగ్ ఈజ్ హియర్. వచ్చాను అని చెప్తాడు. తలలోంచుకుంటే ప్రార్థించుకుందాం. మీరు ఆవలించట్లా, అందుకనే ఇక కాలదు, ఇక సరిపోదు. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. కొద్ది నిమిషాలు మనం దేవుని రాజ్యం గురించి ఒక కంపారిటివ్ వేలో చూసాం. ఇంకా చాలా ఉంది. సమయం దొరికినప్పుడు రేపైనా సరే దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ రాజ్యం ఈరోజు ఇక్కడ ఇప్పుడు నీకు అందింది సరే, మరి నీ పొరుగువాడి పరిస్థితి ఏమిటి? నీ ఊళ్ళో ఉండేవాడి పరిస్థితి ఏమిటి? ఇంకా రావాల్సినటువంటి మార్పులు, ఇంకా నువ్వు ఈ దేశ నిర్మాణం చేయాల్సినటువంటి పని చాలా ఉంది. ఎక్కడ చూసినా రగులుతోంది దేశం. నీ దేశం కోసం నీ ప్రార్థన, నీ దేశం కోసం నీ పాటుపడటం. ఇంకా చాలామంది వైద్యం లేక, విద్య లేక, ప్రభువు తెలియక, ఆత్మీయత తెలియక, ఆధ్యాత్మికత అన్న పేరుతో బాబాల దగ్గరికి వెళ్ళిపోయి, క్రైస్తవ బాబాల గురించి చెప్తున్నాను, నాశనమవుతున్నారు. యువర్ రెస్పాన్సిబిలిటీ మై బ్రదర్, మై సిస్టర్. ఈ రాత్రి కాలం లెట్ మీ రిమైండ్ యూ, ఇది నీ బాధ్యత. ఈ రాజ్య విస్తరణ నీ బాధ్యత. ఈ రాజ్య స్థాపన ఆయన బాధ్యత, స్థాపించాడు. ఈ రాజ్య విస్తరణ ఆయన కడుతూ ఉన్నప్పుడు ఆయనతో కలిసి జతపని వాడై కట్టే బాధ్యత నీది. సంగీత రూపంలో కట్టాలి, సాంకేతిక నిపుణతతో కట్టాలి, వాక్య పరిచర్యతో కట్టాలి, మిషనరీలుగా కట్టాలి, రాజకీయవేత్తలుగా కట్టాలి, విలేకరులుగా కట్టాలి. ప్రతి రంగములో ఈ రాజ్యాన్ని స్థాపించి విస్తరింపచేయగల దేవుని ప్రజలు, దేవుని పౌరులు, దేవుని రాజ్య పౌరులు లేవాలి. ఆ విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లు